ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి వారికి మార్చి నెల మొదటి వారంలో ఒక వ్యక్తి ప్రవేశం మీ జీవితానికి పెద్ద మలుపు రాబోతుంది. గతంలో ఎన్నడూ చూడని అద్భుతాలు చూస్తారు. 100% జరగబోయేది ఇదే. అసలు ఈ కన్యారాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది? మార్చి నెల మొదటి వారంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా మీ జీవితం ఏ విధంగా ఉండబోతోంది? మీకు ఎటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయి? అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యారాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకుందాం. కన్యారాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది. గతంలో మీరు ఎప్పుడు చూడలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా చూడవచ్చని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ కన్యారాశి వారికి ఈ సమయంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలవారుగా ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలవారుగా కూడా ఉంటారు. కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే చాలా లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వీరు వస్తూ ఉంటారు. ఈ కన్యా రాశి జాతకులకు ఈ సమయంలో మీరు చాలా మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చండి. ఆ మార్పులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యారాశి వారి కాలం అన్ని విధాలుగా కూడా పూర్తిగా సహకరిస్తుంది. ఉద్యోగంలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే మీకు ఈ సమయంలో నెలకొంటుంది. వ్యాపారంలో లాభదాయకమైన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఈశ్వర దర్శనం ఆనంద అనుభూతిని ఇస్తుంది. అనుకూలమైన సమయం కనిపిస్తుంది. కృషికి తగ్గ ప్రతిఫలం మీకు స్పష్టంగా ఉంటుంది. ఉద్యోగంలో పురోగతి అవసరం. అధికార అనుకూలత ఉంటుంది. పోటీ విషయాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో పెద్ద పెట్టుబడులు లాభాలను చేకూరుస్తాయి. కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు అయితే కనిపిస్తున్నాయండి. శత్రువులు మిత్రులు అవుతారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. రుణాల విషయంలో అప్రమత్తంగా ఉంటే మేలు. రుణ విమోచక అంగారక స్తోత్రం చదవడం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరి జీవితానికి టర్నింగ్ పాయింట్ అనేది ఏ విధంగా రాబోతోంది కూడా ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి. ఈ కన్యారాశి జాతకులకు ధనాధిపతి శుక్రుడు 6వ ఇంట్లోకి మారడం వలన ఆరోగ్యం, పెంపుడు జంతువులు లేదా పాత బాకీల కోసం కూడా ఖర్చులు అయితే కనిపిస్తున్నాయి. కనుక కొన్ని జాగ్రత్తలు మీరు పాటించాలి. కొత్త అప్పులు తీసుకోకుండా పాతవి తీర్చడానికి ఇది ఒక కొత్త మంచి సమయంగా చెప్పవచ్చు. న్యాయపరమైన వివాదాల కోసం కొంత ఖర్చు చేయాల్సి వచ్చినప్పటికీ కూడా అంతిమంగా విజయం మీదే ఉంటుంది. ఈ రాష్ట్రాధిపతి బుధుడు మరియు మరికొన్ని గ్రహాలు కూడా 6వ ఇంట్లో రోగస్థానంలో ఉన్నందున ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టాలి. రోగ నిరోధక శక్తి బాగున్నప్పటికీ కూడా కుంభరాశిలో వాయుతత్వం వలన నరాల బలహీనత, నిద్రలేమి లేదా జీర్ణ సంబంధిత సమస్యలు కన్యారాశి వారి యొక్క ప్రధాన బలహీనతలుగా తల ఎత్తవచ్చు. ఈ నెల చివరిలో కుజరాహుల కలయిక కారణంగా 6వ ఇంట్లో ఉష్ణ సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి గాయాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వంటగదిలో లేదా కార్యాలయంలో పదునైన వస్తువులతో పని చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తాజాగా వండిన ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు అయితే మీరు నివారించవచ్చు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఓర్పు చాలా అవసరం. సప్తమ స్థానంలో శని సంచారం వలన దాంపత్య జీవితంలో కొంత దూరం కూడా లేదా అసంతృప్తి కూడా కలగవచ్చు. మీరు పనిలో ఎక్కువగా నిమగ్నం అవ్వడం, పదవింట్లో గురువు లేదా రోజువారీ సమస్యలను చక్కదిద్దడంలో కొంచెం బిజీగా ఉండడం వల్ల మీ యొక్క భాగస్వామి నిర్లక్ష్యానికి కూడా మీరు బాగా గురి అవుతున్నట్టుగా మీరు భావించవచ్చు. చతుర్థాధిపతి గురువు పదవింట్లో ఉండడం వల్ల మీ యొక్క
దృష్టి అంతా కూడా బయటి ప్రపంచంపైనే కనిపిస్తుంది. దీని కారణంగా ఇంటి సభ్యులతో గడిపే సమయం తగ్గుముఖం పడుతుంది. ఆఫీసు ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దండి. అవివాహితులకు సంబంధాలు వెతకడం కొంచెం కష్టంగా కూడా మీకు అనిపించవచ్చు. ఇప్పుడు మీ యొక్క ఎదుగుదలపైన దృష్టి పెట్టడం చాలా ఉత్తమం. ఈ నెల మొదటి 3 వారాలు విద్యార్థులకు, ముఖ్యంగా టెక్నికల్ రంగం, కోడింగ్ లేదా గణిత శాస్త్ర విద్యార్థులకు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పంచమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్న కుజుడు మీ యొక్క లాజిక్ మరియు తెలివితేటలకు పదును పెడతాడు. మీరు క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. మీరు చేయాల్సిన కొన్ని పరిహారాలు ఏమిటి అంటే, కన్యా రాశి వారి బుధుడు మీ యొక్క రాశ్యాధిపతి అయినందువలన ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అత్యంత శ్రేష్టంగా భావించవచ్చు. ఇది మానసిక ప్రశాంతతను మరియు ఏకాగ్రతను కూడా ఇస్తుంది. బుధవారం రోజున నానబెట్టిన పెసలను పక్షులకు లేదా ఆవుకు తినిపించండి. ఇది ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. సప్తమ శని ప్రభావం కారణంగా దంపతుల మధ్య గొడవలు రాకుండా ఉండడానికి శనివారం సాయంత్రం రావి చెట్టు కింద నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఆరవేలు యాక్టివ్గా ఉన్నందున రోగులకు మందులను దానం చేయడం లేదా అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి సహాయాన్ని చేయడం వలన మీపైన ఉన్నటువంటి దోషాల తీవ్రత అనేది మీకు పూర్తిగా తగ్గుముఖం పడుతుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇక ఈ కన్యా రాశి వారి యొక్క గుణగణాలు కూడా పూర్తిగా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారు ఎప్పుడు కూడా చాలా మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే చాలా లోతుగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలు వీరు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు చాలా అనుగుణంగా చక్కగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రాశి వారు దేనిని కూడా అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దాన్ని కూడా అనుమానించడం. దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా సరే వీరు విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు. వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తికి మాత్రం అది తెలియకుండా జాగ్రత్త పడతారు. ప్రతి విషయాన్ని కూడా వీరు మనసులోనే అంచనా వేస్తూ ఉంటారు. ఈ కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసు కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ఉక్రోషానికి, ఆవేశానికి లోనవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ. ఆహారం మీద వీరికి చాలా శక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పని ప్రారంభిస్తారు. ఒకసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో వీరు వ్యవహరిస్తూ ఉంటారు. ఒక కన్య చేతిలో దీపం, ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది. చూసారు కదా, ఈ కన్యా రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కన్యా రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.